హలో ఫ్రెండ్స్, కలాస్ హోమ్లీ కిచెన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నేను వీడియో లేకుండా కేవలం ఆడియోతోనే మీ కిచెన్కి సంబంధించినవి చెప్తున్నాను. మీరు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. అయితే ప్రజెంటు చికెన్ కర్రీ గురించి చెప్తున్నాను. చికెన్ కర్రీలో మామూలుగా బయట నుంచి తెచ్చే మసాలాలు వాడతారు, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. కొంచెం టైం స్పెండ్ చేసి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చికెన్ కర్రీ రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు కొంచెం పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి, ధనియాల పొడి, వెల్లుల్లి, అల్లము, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి మసాలా రెడీ చేసుకొని ఈ చికెన్ మామూలు కళాయిలో వేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలా వేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా దగ్గరకు ఉడకనివ్వండి. ఫ్రై అయితే చికెను ఈ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న మాట, తల్లిదండ్రులను గౌరవించడం మన సంప్రదాయం. మన ఇండియాని చాలామంది ఒక గొప్ప దేశంగా, సంప్రదాయ దేశంగా అందరూ భావిస్తారు. కానీ మనం తల్లిదండ్రుల్ని చాలా దూరం పెడుతున్నాం. మన దేవుళ్ళలో ప్రథమ దేవుడు వినాయకుడు మనకి ఈ విఘ్నాలు లేకుండా చూస్తాడు. అట్లాంటి దేవుడు శివుడు ప్రపంచాన్ని చుట్టి రమ్మని చెప్తే మీరే నా ప్రపంచమని తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. అట్లాంటి దేవుళ్ళు ఎంతోమంది మనకున్నారు. అయినా తల్లిదండ్రులు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అమ్మ ఆరోగ్యం కోసం కోటీశ్వరుడు బిచ్చగాడిగా మారి అమ్మ విలువేంటో తెలిపాడు. అలాంటి మన భారతదేశంలో ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం లేదు, వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆస్తులు ఉండే వాళ్ళైతే ఆస్తి తీసుకొని గెంటేస్తున్నారు, లేని వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఇది ప్రజెంట్ మన సొసైటీలో జరిగే తల్లిదండ్రుల బాధలు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంత బిజీ ఉన్నా కూడా ఒకరోజు వాళ్ళకి కేటాయించండి. మీరు ప్రేమగా మాట్లాడండి. వాళ్ళకి ఏం కావాలంటే అది తెచ్చివ్వండి. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ అంతా మీకు దీవెనలు అవుతాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆచరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.